వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, చాలా డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు పెట్టిన ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చాలామందికి తెలియదు, అది నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వచ్చి ఇన్ కేస్ మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత కొత్తగా మీకు ఒక కాలేజ్ మీరు పెట్టాలనుకుంటున్నారు, మరి దాన్ని ఎలా పెట్టాలి? ఆల్రెడీ ఒక 200 150 ఆప్షన్స్ పెట్టేసి ఉంటారు మీరు. ఇప్పుడు దాని మధ్యలో 50th ఆప్షనో 60th ఆప్షనో పెట్టాలి, అది ఎలా పెట్టాలి? మూడోది, మీరు పెట్టిన ఆప్షన్స్ని డిలీట్ చేసేసేయాలి. అసలు ఆ కాలేజ్ మీకు ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ అవి డిలీట్ చేయకుండా కొంతమంది అలాగే వదిలేస్తారు. దానివల్ల వచ్చిన నష్టం ఏంటి? సో ఇలా ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేస్తూ మొత్తం ఈ వీడియో ఉండబోతుంది. వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొన్ని వీడియోస్ వాళ్ళకి రావట్లేదు అంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్స్కి మాత్రమే నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ అవ్వగానే మీకు లెటర్ వస్తుంది, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని. అది వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇన్ కేస్ ఇప్పుడు ఈ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ మీకు నచ్చకపోతే ఏం చేయాలి, ఈ కాలేజ్ని ఉంచుకుంటూ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎలా వెళ్ళాలి అని టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని కూడా నేను చెప్తాను మీకు. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోలో కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తాను, వాటిని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తున్నాను ఆల్రెడీ. సో ఈ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి మీరు దాంట్లో నుంచి ఈ డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ముందుగా ఎక్సెల్ షీట్ ఉండాలి. ఈ ఎక్సెల్లో ఏముండాలి అంటే మీరు ఫస్ట్ కాలేజ్ ఏది పెట్టాలనుకుంటున్నారు, దాని కోర్స్ ఏంటి అనేది ఉండాలి. సో మీ ఎక్సెల్ షీట్ ఎలా ఉండాలంటే ఈ రకంగా ఉండాలి. ప్రయారిటీ నంబర్ అంటే మీరు ఏదైతే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారో కాలేజ్ ప్రయారిటీ, అది అంటే ఈ ప్రయారిటీ దేనికి సంబంధించింది? కాలేజ్కి సంబంధించింది, కోర్స్కి సంబంధించి వర్క్ చేసుకోవాలి ఈ రకంగా. సో ప్రయారిటీలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు మీరు? కాలేజ్ కోడ్ ఉండాలి, దీంట్లో కాలేజ్ నేమ్ కావాలంటే పక్కన రాసుకోండి. కోర్స్ పేరు ఉండాలి, అంటే కోర్స్ కోడ్ ఉండాలి, కోర్స్ పేరు కావాలంటే పక్కన రాసుకోండి. తర్వాత కోర్స్ నేమ్, కాలేజ్ నేమ్, ఈ రకంగా మీ దగ్గర 1 2 3 4 5 ఈ రకంగా ప్రయారిటీస్ అన్నీ ఉండాలి. సో ఈ ఎక్సెల్ని మీరు ఇన్ కేస్ చేయలేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే మాన్యువల్ ఎంట్రీ ఫామ్ అని ఉంటుంది. ఈ ఎక్సెల్ ఇది ఎట్లా వచ్చిందంటే నాకు మనబడి సిమ్యులేటర్ అని ఉంది, దాంట్లోకి వెళ్ళి నేను ఫ్రీ వర్షన్ యాజ్ వెల్ యాజ్ పెయిడ్ వర్షన్ అని కొడితే ఏమో మొత్తం కంప్లీట్గా పెయిడ్ అదే ఇచ్చేస్తుంది మనకి ఎక్సెల్, ఏమేమి పెట్టాలని. లేదు నేను ఓన్గా చేసుకుంటానంటే ఫ్రీ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్లో మీరు చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మాన్యువల్ ఎంట్రీ ఫామ్, ఈ మాన్యువల్ ఎంట్రీ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది మాన్యువల్ ఎంట్రీ ఫామ్. దీన్ని నేను దీంట్లో పెట్టున్నాను, టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ మాన్యువల్ ఎంట్రీ ఫామ్ అనేది ఇది ఏదైతే ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే బోత్ ఆర్ సేమ్, అంటే ఎక్సెల్ కానీ ఇది కానీ సేమ్. కానీ ఎక్సెల్లో ఏంటంటే ఆల్రెడీ మనం ఏదన్నా ఎడిట్ చేసుకోవడానికి వాటికి ఈజీగా ఉంటుంది. ఈ మాన్యువల్ ఎంట్రీ ఫామ్లో మీరు ఓన్గా రాసుకోవాలి. ఏమని రాస్తారు ఇక్కడ? ఫస్ట్ ప్రయారిటీ ఆప్షన్ నెంబర్, డిస్ట్రిక్ట్ కోడ్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ కోడ్ అది రాసుకుంటారు, HYD మేడ్చల్ అని రాసుకుంటారు. తర్వాత కాలేజ్ కోడ్ రాసుకుంటారు, JNTUH అని చెప్పి. కోర్స్ కోడ్ ఏది కావాలంటే అది CSE అని రాసుకుంటారు. ఈ రకంగా మీరు పెట్టుకుంటూ వెళ్ళాలి. సో మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్స్ అన్ని మీకు సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి ఇది పెద్ద ప్రయారిటీ లేదు, బట్ ఈ కాలేజ్ కోడ్ అండ్ కోర్స్ కోడ్ రాసుకుంటారు, ఇలా పెట్టుకోవాలి. దెన్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇలా మ్యాట్రిక్స్ ఉండాలి. నేను ఈ వీడియోలు అన్ని చేయకముందు చాలా మందికి చెప్పాను, ఎంసెట్ సిమ్యులేటర్ వాడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది, మనబడిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంది అని చెప్పి. చాలా మంది ఇగ్నోర్ చేశారు, కొంతమంది వాడారు, ఆ టైంలో అది ఓపెన్ కాలేదనో లేకపోతే మళ్ళీ చూద్దామనో లేకపోతే ఇంకేదనో. ఇది ఇక్కడికి చూస్తే మీకు ఒరిజినల్ విండో ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీరు లాగిన్ అయ్యి ఒరిజినల్ విండో చూసుకోండి, ప్లస్ ఈ సిమ్యులేటర్ చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CBIT ఉంది, CSEకి నేను 1 అని పెట్టున్నాను ఇక్కడ. సో మీరు ఆ ఫామ్ అంటే ఒరిజినల్గా ఉన్న తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ని ప్యారల్గా పెట్టుకొని అది ఓపెన్ చేసి, సో కళ్ళు మూసుకొని ఇక్కడ CBIT దగ్గర 1 అని పెట్టుకోవటమే, తర్వాత CBIT CSM దగ్గర 15 అని పెట్టుకోవటమే. సో ఇది చూసుకోండి, CSE ఇది చూసుకోండి, ఈ రెండు చూసుకొని అక్కడ పెట్టుకుంటూ రావాలి. సో ఇది ఈ రకంగా చేసుకుంటూ పోవాలి మీరు. సో అక్కడ డిఫరెన్స్ ఏంటంటే కోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సెస్ అనేది ఇక్కడ ఈ ఆర్డర్ అనేది మారుతూ ఉంటుంది. ఆర్డర్ని ఒకదాన్ని మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దాని తర్వాత మీకు ఇన్ కేస్ ఒకవేళ మీరు పెట్టింది సరిపోతుందా లేదా అని ఇక్కడ ఏ హెల్ప్ అని ఉంటుంది, సిమ్యులేటర్ ఇది మనబడిలో ఉంది. సో దీనిపైన క్లిక్ చేశారనుకోండి, ఇది మీకు ఇన్ఫార్మ్ చేస్తుంది, నువ్వు ఇన్ని తప్పులు పెట్టావు, ఇన్ని కరెక్ట్గా పెట్టావు. ఇప్పుడు ప్రతిసారి మీరు ఎవరైనా అడగలేరు కదా, బాగా తెలిసిన వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్లో. సో కాబట్టి ఇట్లాంటి ఫామ్ అనేది మీకు ఒకటి కావాలన్నమాట. ఈ రకంగా మీకు అన్ని రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది, ఇన్ని తప్పులు పెట్టావు అని చెప్పేసి. మీకు కావాల్సింది ఖచ్చితంగా ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని వాటి ర్యాంక్ బట్టి కావాలి. ఇంజనీరింగ్ కాలేజెస్ 4th వన్ ఇది, ఇంజనీరింగ్ కాలేజెస్ ర్యాంక్ బట్టి ఫస్ట్ JNTU, సెకండ్ CBIT, థర్డ్ VNR, 4th ఇంకోటి. ఈ రకంగా మీకు 1 నుంచి 150 కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఆర్డర్లో రావాలన్నమాట. సో ఇది కావాలి మీకు. దెన్ 5th వచ్చేసి కోర్సెస్, ఫస్ట్ ఏం కోర్స్ పెట్టాలి, సెకండ్ ఏం కావాలి, ఇవన్నీ ఎక్కడ వస్తాయి? ఇవన్నీ సిమ్యులేటర్లో పైన లింక్స్ ఉన్నాయి, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ టాప్ కోర్సెస్ అని చెప్పేసి 2 లింక్స్ ఉంటాయి. ఈ 2 లింక్స్లో మీరు ఓపెన్ చేసుకుంటే మీకు జస్ట్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, దాంట్లో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ 5ని ఉపయోగించుకొని మీరు ఎలా పెట్టాలి, మీకు ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇది జనరల్ ప్రాసెస్. ఎలా పెట్టాలి అంటే మీకు లెఫ్ట్లో ఉన్న ఏదైతే కాలేజ్ ఉందో ఈ కాలేజ్కి సంబంధించి మీకు ఏ కోర్స్ అయితే ఉందో ఆ కోర్స్ దగ్గర ఆప్షన్
ఆప్షన్ పెట్టుకోవాలి. అంటే ఈ రెండింటిని మ్యాప్ చేసుకోవాలి. కాలేజ్ నేమ్ ప్లస్ కోర్స్ నేమ్ని మ్యాప్ చేసుకోవాలి. ఏది కావాలనుకుంటున్నారో దాని దగ్గరికి వెళ్ళి పెట్టాలి. పెట్టేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ ఏమవుతారు, ఇక్కడ ఇట్లా పైకి స్క్రోల్ చేస్తారు. దీని పైకి ఇట్లా అన్నప్పుడు ఆ పైన ఉండేవి కనబడు. నేను సెకండ్ దాంట్లో పెట్టాలి కదా అనుకుని పొరపాటున థర్డ్ దాంట్లో పెడతారు. నేను థర్డ్ దాంట్లో పెట్టాలి కదా అని ఫస్ట్ దాంట్లో పెడతారు. ఫస్ట్ ఒక 10 కాలేజీలు పెట్టేటప్పుడు చాలా ఎంతూజియాజంగా పెడుతున్నారు. 10 తర్వాత విసుగు వస్తుంది. విసుగు వచ్చినప్పుడు సర్లే ఇది పెడితే చూసేద్దాంలే, ఇది ట్రై చేద్దాంలే. ఇది చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మీరు కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే తప్పితే మీకు నేను చెప్పేది అర్థం కాదు. సో ఇట్లా విసుగు వచ్చేస్తుంది. కానీ అట్లా విసుగు పడ్డారంటే మీ కెరియర్ పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ ఆలోచించుకొని పెట్టాలి. సో ఫస్ట్ థింగ్ మీరు పెట్టేటప్పుడు కరెక్ట్గా మ్యాప్ చేసుకుంటూ పెట్టాలి. నౌ మెయిన్ చాలా మందికి ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మేము ఒక 25 ఆప్షన్లు పెట్టేశాను. నేను 25 ఆప్షన్లు పెట్టాను. సడన్గా నాకు కొత్తగా ఒక కాలేజ్ తెలిసింది. ఈ కాలేజ్ నేను పెట్టాలనుకుంటున్నాను. నాకు కాలేజ్ కోడ్ ఇది చూద్దాం, SNIS అనే కాలేజ్. సో దీంట్లో నేను CSE పెట్టాలనుకుంటున్నాను, ఎలా పెట్టాలి అని చెప్పుంటుంది. సో దీనికి మీరు ఏం చేయాలి, ఎంసెట్ కౌన్సిలింగ్లో ఇక్కడ పైన మీరు ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటుంది. క్లిక్ చేయాలి. ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అనగానే మీకు ఈ రకంగా ఒక స్క్రీన్ వస్తుంది. దీంట్లో ఏం చేయాలి, మీరు 8th ప్లేస్లో ఇప్పుడు నేను అనుకున్న కాలేజ్ పెట్టాలనుకోండి, ఇక్కడ 8 అని పెట్టాలి. 8 అని పెట్టేసేసి ఇంక్లూడ్ అని చెప్పేసి పెట్టాలి. నేను ఒకసారి టైప్ చేస్తాను. ఇక్కడ 8 అని పెట్టేసేసి మనం ఇంక్లూడ్ అని పెట్టాలి. సో ఏమవుద్దంటే 8 అనేది ఎక్కడైతే ఉందో ఆ 8 అనే నంబర్ అనేది ఇంకా కనపడకుండా నెక్స్ట్ వచ్చిన కాలేజ్ నంబర్లన్నీ, అంటే 8 తర్వాత మీకు ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి, 9, 10, 11 ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా ఒక్కొక్క నంబర్ పెరిగిపోతా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇందాక 8 అని పెట్టాను. ఆల్రెడీ ఈ కాలేజ్కి ఈ కోర్సుకి 8 అనేది ఉండేది. నేను ఎప్పుడైతే ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అని పెట్టానో 8 పోయి ఇది 9 అయిపోయింది. 9 ప్లేస్లో ఉన్నదేమో 10 అయిపోయింది. 10 ప్లేస్లో ఉండేదేమో 11 అయిపోయింది. సో ఇప్పుడు నాకు 8 అనేది ఖాళీగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి పోయి 8 అని పెట్టేసేసుకుంటాను. అంటే నాకు కావాల్సిన ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ 8 అని పెడతాను. ఇది ఒక్క ఆప్షన్. ఆ రకంగా మీకు ఎన్నైతే మధ్యలో పెట్టాలనుకుంటున్నారో, ఏ నంబర్లో పెట్టాలనుకుంటున్నారో ఆ నంబర్ని మీరు ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇది క్లిక్ చేసి ఆ నంబర్ని అక్కడ యాడ్ చేస్తే దాని తర్వాత నంబర్లన్నీ ఆటోమేటిక్గా ఒక నంబర్ ఎక్స్ట్రా ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట వాటికి. సో ఇది ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్. మీకు తెలియని కాలేజు దాని గురించి మీరు ఎక్కడ వెబ్సైట్లో కానీ లేకపోతే ఎవరైనా చెప్పింది కానీ వినకపోతే కంపల్సరీ తీసేసేయండి. ఇప్పుడు ఎలా తీసేసేయాలి, సో ఇప్పుడు మీకు ఏంటి, ఒక నంబర్ని తీసేయాలి. ఈ నంబర్ని తీసేయాలంటే ఏం చేయాలి, మీరు ఆ నంబర్ ఏదైతే కాలేజ్ వద్దనుకుంటున్నారో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఈ రకంగా డిలీట్ చేసేసుకోవాలి. డిలీట్ చేసేసుకున్న తర్వాత మీకు ఆ నంబర్ అనేది ఎంటీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ నంబర్ ఎంటీ అయ్యిందో ఈ నంబర్ ఖచ్చితంగా మీరు రీప్లేస్ చేయాలి. అంటే వేరే కాలేజ్ వేరే కోర్సు రీప్లేస్ చేయాలి. తెలిసిన కాలేజ్లో ఖచ్చితంగా ఆ నంబర్ పెట్టాలి. పెట్టలేదు అంటే మాత్రం మీకు ఏమవుతుందంటే ఈ 11 అనే నంబర్ లేదు కాబట్టి అది సేవ్ అవ్వదు. సేవ్ కాకపోయేసరికి 10 దాకే మీకు సేవ్ అవుతాయి ప్రతిసారి. లేదా ప్రీవియస్గా మీరు ఏదైతే సేవ్ చేస్తారో అవే నంబర్లు ఉంటాయి. దీంతో చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. తర్వాత అరే నేను పెట్టకుండా కూడా నేను డిలీట్ చేసినా కూడా మళ్ళీ వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తారు. సో ఇది ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైస్ టు క్లిక్ ఆన్ సేవ్ ఆప్షన్స్ అని మనబడిలో చూపిస్తుంది. ఇది సిమ్యులేటర్ కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. కానీ మీకు ఒరిజినల్ ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఈ రకంగా చూపించదు. సో మీరు ఎవ్రీ 2 minutes కి, గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 2 minutes కి లేదా ఎవ్రీ 5 ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా సేవ్ అని క్లిక్ చేయాలి. లేదంటే మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అరే నేను పెట్టానే అనుకుంటారు. మీరు జాగ్రత్త పడ్డ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫామ్ చూసుకొని అరే నేను పెట్టాను కదా ఇది ఎందుకు మిస్ అయిపోయింది అనుకుంటారు. అరే జాగ్రత్త పడకుండా కళ్ళు మూసుకొని పెట్టుకునే వాళ్ళకి ఏంటి అసలు తెలియదు ఏ ఆప్షన్స్ పెట్టామో ఏ ఆప్షన్స్ పెట్టలేదు. కాబట్టి ఈ 5 జాగ్రత్తలు మీరు తీసుకుంటేనే మీరు జాగ్రత్తగా ఇది చూస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. వీలైనంత వరకు కొత్త వీడియో అయితే చేద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.